రికార్డింగ్ స్టార్ట్ చేద్దాం. ఇవాళ క్లాస్లో మనం పీడిఎఫ్ గురించి చూద్దాం. పీడిఎఫ్ని ఎలా ఆటోమేట్ చేయాలి, ఏమేమి యాక్టివిటీస్ ఓకే అవైలబుల్లో ఉన్నాయి. ఓకే ఈ పీడిఎఫ్ని యూజ్ చేయాలంటే మనం పీడిఎఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ముందు పీడిఎఫ్ అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఏమీ రాలేదు. దీనికి మనం uipath.pdf.activities అనే ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే ఆల్ ప్యాకేజెస్కి వెళ్ళి uipath.pdf.activities ఇన్స్టాల్. ఇప్పుడు వెళ్ళి మనం యాక్టివిటీస్లోకి వెళ్ళి పీడిఎఫ్ సెర్చ్ చేస్తే ఆ అవైలబుల్ ప్యాకేజెస్ అన్నీ మనకు వస్తాయి. దీస్ ఆర్ ది అవైలబుల్ ప్యాకేజెస్ విత్ పీడిఎఫ్. These are ఓకే UiPath provided, and many other people created some custom activities and published also. మనకి ఇక్కడ రీడింగ్ ద పీడిఎఫ్ ఫైల్ని ఏదో రీడ్ చేయాలంటే మనకు 2 యాక్టివిటీస్ అవైలబుల్ ఉన్నాయి. రీడ్ పీడిఎఫ్ టెక్స్ట్, రీడ్ పీడిఎఫ్ విత్ ఓసిఆర్. రీడ్ పీడిఎఫ్ టెక్స్ట్ అనేది ప్లెయిన్ టెక్స్ట్ ఉన్నది అనుకోండి ఆ పీడిఎఫ్ ఫైల్లో, అప్పుడు రీడ్ పీడిఎఫ్ టెక్స్ట్ యాక్టివిటీ యూజ్ చేస్తాం. ఓసిఆర్ ఎప్పుడంటే ఆ పీడిఎఫ్ ఫైల్ ఏదైనా ఇమేజెస్ ఉంది, ఆ ఇమేజ్ నుండి కూడా మన డేటా రీడ్ చేద్దాం అనుకున్నప్పుడు రీడ్ పీడిఎఫ్ విత్ ఓసిఆర్. ఈ ఓసిఆర్ ఇంజిన్ అనేది ఆప్టిమల్ కోడ్ రికగ్నైజ్ చేస్తారు. వీ కెన్ యూస్ సమ్ ఓసిఆర్ ఇంజిన్స్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ఇమేజెస్ అండ్ ఆల్. ఇన్ UiPath we have some OCR engines are available. మీది వాయిస్ చాలా లోగా ఉందండి. ఇప్పుడు వినిపిస్తుందా బాగా? హలో, ఓకే ఇప్పుడు ఓకే. అదే మామూలుగా జనరల్గా ప్లెయిన్ టెక్స్ట్ ఉన్నదంటే రీడ్ పీడిఎఫ్ టెక్స్ట్ యాక్టివిటీ యూజ్ చేస్తాం. ఓకే ఒకవేళ పీడిఎఫ్ ఫైల్ ఏమైనా ఇమేజెస్ ఏమైనా ఉన్నదనుకో దాని నుండి డేటా కూడా మనం రీడ్ చేద్దాం అనుకున్నప్పుడు రీడ్ పీడిఎఫ్ విత్ ఓసిఆర్. ఓకే ఇప్పుడు రీడ్ పీడిఎఫ్ టెక్స్ట్ అనేది అంటే మన పీడిఎఫ్ ఫైల్లో ఉండే టెక్స్ట్ ని రీడ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది రీడ్ పీడిఎఫ్ ఓసిఆర్ అన్నప్పుడు ఏంటంటే ఆ పీడిఎఫ్ ఫైల్లో టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ ఏదైనా ఉన్నా ఇమేజెస్ రీడ్ చేయాలనుకుంటే ఇది. అంతే. ఈ రెండింటికి డిఫరెన్స్ అదే. ఇక్కడ రీడ్ పీడిఎఫ్ దగ్గర మనం ఓసిఆర్ ఇంజన్స్ కూడా యూజ్ చేయాలి ఇక్కడ, అంటే ఇమేజెస్ రీడ్ చేయడానికి. మనకి UiPathలో దీస్ ఆర్ ద ఓసిఆర్ ఇంజన్స్ ఆర్ అవైలబుల్. గూగుల్ క్లౌడ్, దిస్ ఈస్ ప్రొవైడెడ్ బై గూగుల్ ఈస్ ద ప్రొవైడర్. మైక్రోసాఫ్ట్, Tesseract, UiPath documentation, Screen OCR. These are some of the OCR engines are available. We have to use any of the OCR engine and we have to proceed with. We'll go by one properties. Here the file name, the full path of the file name we have to provide it here, that PDF file path. ఓకే If it is if some PDF files will be bank invoices will be there, right? Those will be password protected. Yeah, if it is password protected, you can provide the password also. It should be in the double quotes, that password. This flag is used to preserve the formatting of the text in the file during the extraction. And ఇప్పుడు some formats లో ఉంటాయి కదా డేటా, సేమ్ ఫార్మాట్ లో ఉండాలనుకుంటే మనం బూలియన్ వాల్యూ ఇది ట్రూ ఆర్ ఫాల్స్ ఇక్కడ సెట్ చేస్తాం. ఇది రేంజ్ అంటే మొత్తం ఫర్ సపోజ్ ఇన్ ద పీడిఎఫ్ ఫైల్ వీ హ్యావ్ 10 pages ఆర్ దేర్. యూ వాంట్ టు రీడ్ ఆల్ పేజెస్, యూ కెన్ ప్రొవైడ్ యాజ్ ఇట్ ఈస్ ఆల్. ఫర్ you want to read only from 3 to 5 only pages, then in the double quotes 3-5, then it will read only from page number 3 to page number 5. So preserving formatting means, like, let's say if the document is having only text, then we're going to use it as a I mean, we're going to use it as a like only normal object, right? No, see, some paragraphs will be there, right? In the same format you want to read the content, that time we'll put the same, preserving it true, then it will read as it is paragraph, then space will be there, new line, then again some paragraph will be there. In that way it will read.
Okay. Which means like let's say if the file is with 1, 2, 3 Paragraphs. step by step or paragraph, when you make it as a true, so however the file looks, it will be reading in the same way. Yes. Okay, got it. Now, for suppose you want to read the data from page number 3 to 5 and then 7 to 8 you want to read. Then you have to provide comma will be separated 7 to 8. Okay. In this way, you have to provide. If you want to read all pages, then double quotes all. Okay. By default, it will read all pages. If you want to specify from any particular pages, then you have to provide it like. And it will be Okay. comma separator you have to use. And it will give you the output as string. I will open any of the PDF file. ఇక్కడ చూడండి కొన్ని ఇంగ్లీష్ లో ఉన్నాయి, కొన్ని హిందీలో కూడా ఉన్నాయి ఇక్కడ వర్డ్స్. ఓకే. ఆ హిందీ రీడ్ అవ్వ, ఓన్లీ ఇంగ్లీష్ అవుతాయి. అదే ఓసిఆర్ ఇంజన్స్ ప్రొవైడ్ చేసి డిఫరెంట్ లాంగ్వేజెస్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే అదర్ వాటి కూడా రీడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యాక్చువల్గా అక్కడ ఒక ఫైల్ మనం పేరు పాత్ సెలెక్ట్ చేసుకోవాలన్నారు కదా. సో పాత్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఆ ఫైల్ అది ఓపెన్ చేసుకుంటుంది, మనం ఫైల్ ఓపెన్ చేసి పెట్టక్కర్లేదు కదా. మీరు ఫైల్ ఓపెన్ చేయగలరు, డైరెక్ట్ జస్ట్ పాత్ ప్రొవైడ్ చేయడం. లేకపోతే ఇక్కడ క్లిక్ చేసి బ్రౌజ్ ఫర్ ఫైల్స్, ఏదైతే పీడిఎఫ్ ఫైల్ మనకు అనుకున్నా పీడిఎఫ్ ఫైల్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసి మీరు ఆ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసి ఉండక్కర్లేదు, ఆటోమేటిక్గా బాటే రీడ్ చేస్తుంది. ఓకే. జస్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను కదా, ఇది ఓసిఆర్ అని. దీని ఒక స్ట్రింగ్ వేరియబుల్లో మనం సేవ్ చేసుకోం. ఇక్కడ ఓన్లీ ఒక పేజే ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఆల్ అని పెట్టాలి. కంట్రోల్కి కంట్రోల్ పిఏ స్ట్రింగ్ పీడిఎఫ్ టెక్స్ట్. కంట్రోల్ కే అంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేయడానికి మన షార్ట్ కట్. మనం జస్ట్ ఆ నేమ్ ఎంటర్ చేసి వేరియబుల్ నేమ్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వేరియబుల్ క్రియేట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా వేరియబుల్ క్రియేట్ అయ్యింది. షార్ట్ కట్ మళ్ళీ మీరు క్రియేట్ చేసుకుందాం అంటే ఇక్కడ క్రియేట్ వేరియబుల్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి వేరియబుల్ క్రియేట్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ చేసుకోవచ్చు, అక్కడ చేసుకోవచ్చు. అంటే చేసుకోవడానికి ఇప్పుడు అవుట్పుట్ లో మనం సేవ్ చేసుకుందాం అనుకుంటున్నాం, డైరెక్ట్ గా ఇందులోకి వెళ్ళి కంట్రోల్ కీ అంటే షార్ట్ కట్ కి మనం వేరియబుల్ క్రియేట్ చేయడానికి. మీరు అక్కడ ఏదైతే వేరియబుల్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా అది క్రియేట్ అయింది. మామూలు మీరు చేసుకుందాం అంటే వేరియబుల్స్కి వెళ్ళాలి, వేరియబుల్ ప్యానల్లో చేసుకోవాలి. ఆర్గ్యుమెంట్స్ అయితే ఆర్గ్యుమెంట్లో ప్యానల్లో చేసుకోవాలి. ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ ఏం ఓపెన్ అయ్యలేదు, డైరెక్ట్గా బాటే రీడ్ చేసి ఆ అవుట్పుట్ అనేది ఒక మెసేజ్ బాక్స్లో ప్రింట్ చేస్తుంది మనకి. ఒకటి అందులో ఉన్న కంటెంట్ అంతా రీడ్ చేస్తుంది. అక్కడ హిందీలో ఉన్న వర్డ్ అంతా ఇంకా అన్నోన్ సమ్ అదర్ క్యారెక్టర్స్లో ఉంది. ఇంగ్లీష్లో ఉన్న వర్డ్స్ అన్ని రీడ్ చేస్తుంది.
హలో. ఇప్పుడు ఇదే ఫైల్ కనుక మనం ఆ ఓసిఆర్ దాంట్లో కనుక పెడితే ఆ పైన ఉన్న చిన్న ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ కూడా డిస్ప్లే అయ్యింది కదా. ఆ ఇమేజ్ అంటే ఇమేజ్ లో ఉన్న కంటెంట్ డిస్ప్లే అవుతుంది. ఓ ఇమేజ్ డిస్ప్లే అవ్వదు, ఇమేజ్ లో ఉన్న కంటెంట్ డిస్ప్లే. ఇమేజ్ లో ఉన్న కంటెంట్ డిస్ప్లే, ఇమేజ్ లో ఉన్న డేటాను కూడా రీడ్ చేద్దాం అనుకున్నప్పుడు ఓసిఆర్ ఇంజిన్ వాడాలి. ఇప్పుడు ఈ లోగో అంటున్నారా మీరు? ఈ లోగోలో ఏదైనా కంటెంట్ ఉంటే అది కూడా హిందీలో ఉన్నది. మామూలుగా ఒక చెక్ బుక్ ఏమైనా పీడిఎఫ్ లో ఇమేజ్ ఉన్నది. ఇదంతా ఇమేజ్ కదా. ఇప్పుడు ఇక్కడ ప్రొవైడ్ చేశాను అనుకోండి, మనకేం లేదు. చూద్దాం ఇక్కడ మామూలుగా ఇలా రీడ్ చేస్తే ఏం వస్తుందో. ఎంటీ వచ్చింది, అది ఇమేజ్ కదా. ఓకే. ఈ స్కేలింగ్ ఫ్యాక్టర్ అంటే మామూలుగా ఇమేజెస్ కనబడకపోతే మన జూమింగ్ ఫ్యాక్టర్ లాగా. ఓకే. 1 to 10 మనం ప్రొవైడ్ చేసుకో. By default value is 1 here. And also language also we can provide it here, which language you want. EN stands for English. స్కేలింగ్ ఫ్యాక్టర్ ఆల్రెడీ ఇమేజ్ బాగానే ఉంది కాబట్టి 2 పెడతాం. అది స్కానర్ అనుకోండి, రీడ్ కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ మనకు అంతగా క్లారిటీగా ఉండదు డేటా, అప్పుడు స్కేలింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ పెట్టి మనం ట్రై చేసుకోవడం కరెక్ట్గా ఎగ్జాక్ట్ డేటా ఎక్కడ వస్తే ఆ స్కేలింగ్ ఫ్యాక్టర్ అలాగే ఇంక్రీజ్ చేస్తూ చూసుకోవడం. ఈ లాంగ్వేజ్ అనే దాంట్లో మనం లైక్ స్పెసిఫిక్ లాంగ్వేజెస్ ఉన్నాయా, ఏమైనా అన్ని లాంగ్వేజెస్ ఓకే అవుతాయి ఎలాగ అసలు? అన్నీ అవుతాయి. రష్యా అదే చాలా లాంగ్వేజ్ అవుతాయి. కాకపోతే మన ల్యాప్టాప్ లో ఆ ప్యాకేజీలు ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ లాంగ్వేజ్ ప్యాకేజెస్. ఐ మీన్ మన యూఐ పాత్ స్టూడియోలో. ఆ పాత్ మీకు చెప్తాను తర్వాత, ఒక దగ్గర ఓకే. ఉంటాను. కరెక్ట్ ఎగ్జాక్ట్ పాత్ మర్చిపోయిన, ఆ పాత్ లో చూపించి అక్కడ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవాలి మన గూగుల్లో నుండి. అవి మీరు ఆ ఓకే. లాంగ్వేజ్ ఫోల్డర్ లోనే పెట్టుకోవాలి. అది మీరు ఏదైతే అదర్ లాంగ్వేజెస్ ఎవరు యూజ్ చేద్దాం. ప్రొఫైల్, స్క్రీన్, స్కాన్, లెగసీ. మామూలుగా మీకు ఏమైనా ఫీల్డ్స్ తెలియకపోతే జస్ట్ హెచ్ఓవర్ చేస్తే దాని గురించి ఇన్ఫర్మేషన్ అక్కడ వస్తుంది. ఓకే. ఎప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకోవాలి. హలో చెప్పండి. ప్రొఫైల్ అనేది దేనికి? అదే ఇప్పుడు మనం ఫైల్స్ రీడ్ చేసుకున్న ఫైల్స్ ఎక్కడ నుండి వస్తున్నాయి దాన్ని బట్టి. నన్ను అయితే డజంట్ అప్లై ఫర్ ప్రీ ప్రాసెసింగ్ ద ప్రొఫైల్. స్క్రీన్, రిమోట్ డెస్క్టాప్ అప్లికేషన్ నుండి ఎక్కడైనా పీడిఎఫ్ ఫైల్ ఉన్నది అనుకోండి రిమోట్ అప్లికేషన్ లో, ఓకే, అప్పుడు స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటాం. స్కాన్ అనేది మన స్కాన్డ్ పీడిఎఫ్ ఫైల్ అనుకోండి, అది అప్పుడు స్కాన్ ప్రొఫైల్. లెగసీ అంటే యూజెస్ ద ఇంజిన్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఫర్ ప్రాసెసింగ్ ద ఇమేజెస్. నన్ను లెగసీ అనేవి నార్మల్ గా డిఫాల్ట్ గా ఉంటాయి. స్క్రీన్ ఇది స్కాన్ అయినప్పుడు అనేది, స్క్రీన్ అంటే ఏదైనా రిమోట్ డెస్క్టాప్ లో ఏదైనా ఉన్నాయి అనుకోండి ఫైల్స్, అక్కడ నుండి రీడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు స్క్రీన్ వాడతాం. స్కాన్ అనేది స్కాన్డ్ పీడిఎఫ్ ఫైల్స్ కి. ఓకే, అర్థం. ఇప్పుడు నేను సేమ్ ఇదే దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. ఈ అవుట్పుట్ నేమో
str pdf text. దీనికి ఆప్షన్స్ చూడండి ఇక్కడ. రీడ్ ఫైల్ నేమ్, పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయితే పాస్వర్డ్ ప్రొటెక్ట్, డిగ్రీ ఆఫ్ ప్యారలలిజం. ఇఫ్ మల్టిపుల్ పేజెస్ ఉన్నాయనుకోండి అప్పుడు ప్రొవైడ్ చేయాలి. ఇమేజ్ డిపిఐ 150 అంటే ఆ ఇమేజ్ క్వాలిటీ ఎలా ఉన్నది, క్లారిటీ గట్ట, దానికోసం ఇవి 96, 150, 300. రేంజ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రీడ్ పీడిఎఫ్కి ఎలా ఉందో అలాగే. ఆల్ పేజెస్ రీడ్ చేద్దాం అనుకుంటే ఆల్ ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే ఓన్లీ స్పెసిఫిక్ పేజెస్ అయితే పేజ్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు రన్ చేస్తాం. ఇప్పుడు ఏమైనా అవుట్పుట్ ప్రింట్ అవుద్దా లేదు. ఓసిఆర్ కదా, ఇమేజెస్ కదా, కొంచెం టైం పడుతుంది, వెంటనే అవుట్పుట్. చూడండి డేటా అంతా ప్రొవైడ్. ఆ సిగ్నేచర్ అనేది రీడ్ చేయలేదు పాన్ కార్డ్ నుండి, ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ చేస్తాం. ఎగ్జాక్ట్గా వచ్చింది కూడా డేటా. ఓకే. అది రీడ్ పీడిఎఫ్ విత్ ఓసిఆర్, రీడ్ పీడిఎఫ్. ఇంకా అదర్ యాక్టివిటీస్, ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ పేజ్ యాజ్ ఇమేజ్. ఏదైనా పీడిఎఫ్ ఫైల్ని ఇమేజ్ కింద మనం ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటే ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ పేజ్ యాజ్ యాక్టివిటీ. ఇక్కడ మనం జస్ట్ పీడిఎఫ్ ఫైల్ నేమ్ ఇస్తాము, ఒక ఇమేజ్ పాత్ ఇస్తాము, ఆ పీడిఎఫ్ ఫైల్ అంతా ఇమేజ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అర్థమైంది పాయింట్? అంటే మనం నార్మల్ టెక్స్ట్ ఫార్మాట్ లో ఉన్న పీడిఎఫ్ ఫైల్ ఒకటి ఇస్తాము, అది ఇమేజ్ లో కన్వర్ట్ ఇమేజ్ కింద చూపిస్తుంది. అంతే. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి 10 పేజెస్ ఉన్నాయి, అందులో 5th పేజ్ అన్న డేటాను మన ఇమేజ్ కింద, ఓన్లీ ఇమేజ్ కింద చేసుకుందాం అనుకుంటున్నాం, ఓన్లీ ఆ పేజ్ని. అక్కడ ఫైల్ నేమ్ ఇచ్చి ఏదైతే పేజ్ నెంబర్ ఉన్నదో ఆ పేజ్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాము. అవుట్పుట్ ఫైల్ అనేది ఎక్కడ సేవ్ చేద్దాం అనుకున్నా, పిఎన్జి ఫైల్ ఆర్ ఎనీథింగ్. అలాగా పిఎన్జి, జేపీఈజీ, ఏదైతే అది మొత్తం ఆ ఫైల్ నేమ్ పెట్టాం అనుకుంటే జస్ట్ అదంతా ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకుంటుంది. ఒక ఫైల్ ఏదైనా చూపిస్తుంది. హెచ్డిఎఫ్సి ఫర్ సపోజ్ ఈ ఫైల్ ఉన్నది, ఇందులో ఒక 5th పేజ్ ఏదో పేజ్ని మనం ఇమేజ్ కింద కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ మనం పీడిఎఫ్ ఫైల్ పాత్ ఇవ్వాలి. ఏదైతే పేజ్ ఇద్దాం అనుకుంటున్నాం ఆ పేజ్ నెంబర్, ఇక్కడ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ కాదు. ఫర్ సపోజ్ 5th పేజ్ ఐ వాంట్ టు కన్వర్ట్ ఇట్ యాజ్ ఇమేజ్. ఇక్కడ సేవ్ చేద్దాం, ఇదే పాత్. ఇక్కడ ఇప్పుడు ఇమేజ్ డాట్ పిఎన్జి అని ఇచ్చాను. ఇప్పుడు ఏదైతే మనం ఆ 5th పేజ్ ఉన్నదో ఇమేజ్ డాట్ పిఎన్జి కింద కన్వర్ట్ ఆ ఫైల్లో ఉంటుంది. ఇప్పుడు ఆ 5th పేజ్ అక్కడ ఇమేజ్ డాట్ పిఎన్జి.
ఆ పీడిఎఫ్ 5th పేజ్ అనేది ఇమేజ్ కింద కన్వర్ట్ అయ్యింది. ఓకే. ఇక్కడ నేను పిఎన్జి ఇచ్చాను, డాట్ జేపీజీ ఏది మనకి ఏ ఫార్మాట్లో కంటే ఆ ఫార్మాట్లో ఇచ్చుకోవడం, మొత్తం ఫుల్ పాత్ ప్రొవైడ్ చేయాలి. అదే. అది ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ పేజ్ యాజ్ ఇమేజ్. Extract images. For suppose in the PDF file we have multiple images are there, you want to import all the images, then you have to use the extract image as PDF. File name, just you have to provide the output folder path, then it will take extract all the images and it will save into that particular folder. And image extension you can provide which one you want, in which format you want, PNG, JPEG, TIFF, BMP, GIF, whichever format you want. Here you have to just provide the output folder name. Okay. So you mean to say like in a PDF, we are planning to take up all the images and we can show it in either Word document or we can show it in a PDF document also, right? No, for in the only you have to provide the PDF file name and just provide the output folder name. For suppose output folder, then it will save, it will extract all images from that PDF file and it will save into that folder. One by one image. Okay. I was expecting like removing all the images from that PDF file and pasting all those images in another any Word document or No. PDF. Just it will see, now we can export PDF page as image, right? Just we converted one image like that, it will extract all images and it will save into that particular folder wherever output folder you specified. It won't remove from the original PDF file. Okay. Just it is extracting the images. PDF Yeah, file will be from the as it is. From that PDF file, it extract the images and it will copy as a pictures. One Yes. picture one, picture two, picture three in that way. Yeah. For suppose if we'll provide this folder only, it contains images also. ఇక్కడ అవుట్పుట్ ఇమేజెస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకుంటే మొత్తం అందులో ఉన్న ఇమేజెస్ అన్ని ఆ ఫోల్డర్లోకి వస్తాయి. ఇది ఫైల్ పాత్. ఇక్కడ అవుట్పుట్ ఇమేజెస్ అని పెట్టా. ఓకే, మన ఫోల్డర్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టి ఉంచితే అప్పుడు అందులోకి వెళ్తుంది. ఆటోమేటిక్గా ఫోల్డర్ క్రియేట్ చేసుకోదు. చేయదు. ఒకసారి అది ట్రై చేయండి, నాకు ఐడియా లేదు. ఓకే, మేబీ క్రియేట్ చేయొచ్చు కూడా. ఎక్సెల్లో అయితే ఆటోమేటిక్గా క్రియేట్ చేయడం, ఫైల్ రీడ్ చేయడం, ఇక్కడ ఏం ఆప్షన్స్ లేవు. ఒకసారి అవుట్పుట్ ద పాత్ టు అవుట్పుట్ ఫోల్డర్. ఇప్పుడు మనం మొత్తం అందులో ఉన్న ఇమేజెస్ అన్ని రీడ్ చేసుకొని మనకి ఆ ఫైల్లో మొత్తం ఇమేజెస్ అన్ని. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఫోల్డర్ పాత్ పెట్టలేదు, ఆ ఫోల్డర్ అవుట్పుట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యలేదు, వేరే ఫోల్డర్ ఇస్తాను. అవుట్పుట్ చూద్దాం, క్రియేట్ చేస్తుంది. చేయదు, మనం క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, కుడెంట్ ఫైండ్ ద పార్ట్ ఆఫ్ ద పాత్ అని మనకి ఎర్రర్ వచ్చేసి. ఈ ఎక్స్ట్రాక్ట్ పీడిఎఫ్ పేజ్ ఏదైనా ఫర్ సపోజ్ 10 పేజెస్ ఉన్నాయి అనుకోండి, అందులో మనకి 5 to 10 పేజెస్ మనకు కావాలి, అది సెపరేట్ పీడిఎఫ్ ఫైల్ కావాలి. అప్పుడు ఎక్స్ట్రాక్ట్ పీడిఎఫ్ పేజ్ రేంజ్, ఇది ఒక సెపరేట్గా అందులో మనకు కావాల్సిన పేజెస్ రీడ్ చేసుకొని కొత్త పీడిఎఫ్ ఫైల్ క్రియేట్ చేస్తాం. ఓకే, గెట్ పీడిఎఫ్ పేజ్ కౌంట్, it will give you the page count, how many pages are there in the PDF file.
joining PDF files. If you have multiple PDF files either, you want to combine those things. That time we'll use the join PDF files. Okay. If you want to change the PDF file passwords and all, Okay. that time you can use manage PDF password, and you can create the, if for suppose any particular PDF file is there, it is not password protected, you want to create password for that, you can make it as, you can protect the password and all. These are the old user password. If you want to change, you can change the password, you can create the password protected files, everything you can do it. Yeah, these all are about for PDF activities. Okay. Do you have any doubts in this? No, right now nothing. Maybe once after go through all the things, then we can get an idea or any doubt how to do. ఓకే, మామూలు టాస్క్ ఏంటంటే ఇస్తాను ఇవాళ, ఏమైనా 2 PDF ఫైల్స్ తీసుకొని అవి జాయిన్ చేయండి మామూలుగా, జాయిన్ పీడింగ్. Okay, sure. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ఏదైనా ఒక 10 పేజెస్ 15 పేజెస్ PDF ఫైల్ తీసుకొని అందులో నాకు ఇది 7 to 10 పేజెస్, అది ఏదో మామూలు స్పెసిఫిక్ రేంజ్ తీసుకొని కొత్త PDF ఫైల్ క్రియేట్ చేయండి. ఓకే. ఆ రెండు ఒకటి వచ్చి ఒక PDF ఫైల్లో ఒక రేంజ్ ని సపరేట్ PDF ఫైల్ కింద చేయాలి. ఇంకోటి వచ్చి 2 PDF ఇందాక ఆల్రెడీ సపరేట్ చేసిన PDF ఫైల్ ని మళ్ళీ జాయిన్ చేయాలి. ఓకే, అలా చేసినా పర్వాలేదు. అలా చేశారంటే అప్పుడు ఏమవుతాయి అంటే స్పెసిఫిక్ పేజెస్ రీడ్ చేస్తున్నారు కదా, అంటే ఒక ఆర్డర్ లో ఉండవు. ఇంక ఏదైనా 2 PDF ఫైల్ తీసుకొని, ఫర్ సపోజ్ ఇప్పుడు పాన్ కార్డు ఫ్రంట్ బ్యాక్ అని ఏమైనా ఉన్నాయనుకోండి 2 PDF ఫైల్, ఆ రెండింటిని మెర్జ్ చేసి, ఓకే, ఏదో మీ ఇష్టం మామూలుగా జస్ట్ చెప్తున్నాను ఎగ్జాంపుల్. 2 PDF ఫైల్ సెపరేట్ తీసుకొని జాయిన్ చేయండి. ఇంకోటి ఏమో ఎక్కువ ఒక 10 పేజెస్ 15 పేజెస్ తీసుకొని అందులో స్పెసిఫిక్ పేజెస్ రీడ్ చేసి సెపరేట్ ఫైల్ క్రియేట్ చేయండి. ఓకే. ఈ రికార్డింగ్ అక్కడ అప్లోడ్ చేస్తాను.